వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతదేశ రాజకీయ చరిత్రలో రాబోయే కొన్ని సంవత్సరాలు అత్యంత కీలకమైనవిగా నిలవబోతున్నాయి. కారణం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్. ఇది కేవలం సరిహద్దులు మార్చేటువంటి ఒక ప్రక్రియ కాదు. రాబోయే దశాబ్దాల్లో దేశ రాజకీయ అధికార సమీకరణాలని నిర్దేశించేటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఇప్పటికే మనం దీని మీద చాలా డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఎందుకు అనంటే 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య లోక్సభ స్థానాల పంపిణీని కొనసాగిస్తూ 1976లో ఫ్రీజ్ విధించారు. అనంతరం 42వ, 84వ, 87వ రాజ్యాంగ సవరణల ద్వారా ఈ ఫ్రీజ్ మొత్తాన్ని 2026 వరకు పొడిగించడం జరిగింది. దీని వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటంటే కుటుంబ నియంత్రణని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు ఒక్కటి కూడా నష్టపోకూడదు అనేటువంటి ఒక సదుద్దేశం. అయితే ఇప్పుడు 2026 తర్వాత డీలిమిటేషన్ తప్పనిసరి. సో దీని మీద దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి చర్చ ప్రారంభమైంది. గత 5 దశాబ్దాల్లో దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ విధానాల్ని చాలా విజయవంతంగా అమలు చేశాం. 1971లో నేషనల్ పాపులేషన్లో సౌత్ వాటా దాదాపు 24-25%. ఇప్పుడు 19-20%కి తగ్గింది. ఇంకోవైపు ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో జనాభా వృద్ధి అధికంగా నమోదైంది. ఇక ప్రస్తుతం లోక్సభలో ఉన్నటువంటి చూస్తే ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు, మహారాష్ట్ర 48 సీట్లు, పశ్చిమ బెంగాల్ 42, బీహార్ 40, తమిళనాడుకి 39, ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణ 17, కేరళ 20, కర్ణాటక 28 సీట్లు ఉన్నాయి. ఇందులో మొత్తం దక్షిణాది 5 రాష్ట్రాల సీట్లు 129 మాత్రమే. అంటే 543 సభ్యుల సభలో మనకున్నటువంటి ప్రాతినిధ్యం 23.8%. జనాభా ప్రాతిపదికన మాత్రమే కొత్త డీలిమిటేషన్ కనుక జరిగితే దక్షిణాది వాటా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది అనేది అనేక అధ్యయనాలు చెప్పాయి. దీనివల్ల కుటుంబ నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాలు శిక్షించబడినట్లే అనే ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ప్రాతినిధ్యంగా ఉన్నటువంటి నిష్పత్తిని కాపాడుతూ మొత్తం లోక్సభ స్థానాల్ని పెంచే విధానం మీద చర్చ జరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, అన్ని రాష్ట్రాలకి 50% సీట్లు పంచితే ఇప్పుడున్నటువంటి సీట్లు 50% పెంపు తర్వాత ఏ రాష్ట్రానికి ఎలా వస్తుందనేది మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ 25 నుంచి 38కి చేరతాయి, తెలంగాణ 17 నుంచి 26, తమిళనాడు 39 నుంచి 59, కర్ణాటక 28 నుంచి 42, కేరళలో 20 నుంచి 30. సో మొత్తం దక్షిణాది సీట్లు ప్రస్తుతం ఉన్నటువంటివి 129 అయితే పెరిగిన తర్వాత వచ్చేది 195 మాత్రమే. అంటే సంఖ్యాపరంగా మాత్రమే కాదు, పర్సంటేజ్ విధానంగా కూడా దాదాపు ప్రస్తుత స్థాయిలోనే ప్రాతినిధ్యం అనేది కొనసాగుతుంది. మరి దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గదు, ఉత్తరాది జనాభా వృద్ధికి కూడా తగిన గుర్తింపు లభిస్తుంది అంటున్నారు. జాతీయ సమతుల్యత దెబ్బతినదు, ప్రాంతీయ అసంతృప్తి తగ్గుతుంది, పన్నులు, ప్రాతినిధ్యం అనేవి ఇక్కడ వేర్వేరు అంశాలు కాబట్టి. కొంతమంది అనేది ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలు అధిక పన్ను ఆదాయం అందిస్తున్నందువల్ల ఎక్కువ రాజకీయ ప్రాతినిధ్యం అనేది కల్పించాలనేది వాళ్ళ వాదన. ఈ వాదన సెంటిమెంటల్గా అట్రాక్షన్ అనిపించినప్పటికీ కూడా ప్రజాస్వామ్య సూత్రాలకి అనుగుణంగా ఉంటుందా అంటే ఉండదు అంటున్నారు. ఈ భారత రాజ్యాంగం ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యాన్ని సంపద మీదో, జిఎస్టీ వాటా మీదో, ఆదాయపు పన్ను మీదో కాదు, ప్రజల ప్రాతినిధ్యం మీద ఆధారపడి నిర్మించింది. ఒకవేళ ఆర్థిక సహకారమే ప్రమాణం అయితే హైదరాబాద్కి తెలంగాణలో ఎన్ని సీట్లు ఇవ్వాలి? అత్యధిక సీట్లు ఇంకా వేరే జిల్లాల్లో ఎక్కడ? ఎందుకంటే హైదరాబాద్ మాత్రమే 60% ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తుంది కాబట్టి సీట్లు హైదరాబాద్కే ఎక్కువ ఇవ్వాలా? అలాగే కర్ణాటకలో బెంగళూరుకి మాత్రమే అత్యధిక ప్రాతినిధ్యం కల్పించాలా? మహారాష్ట్రలో సగం స్థానాలు ముంబైకి మాత్రమే ఇవ్వాలా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని ఒక్క మనిషి ఒక్క ఓటు అనే సూత్రం నుంచి ఎక్కువ సంపద, ఎక్కువ ప్రాతినిధ్యం అనే ప్రమాదకర దిశగా తీసుకెళ్తుంది. ఇక్కడ రాజకీయాలకి అతీతంగా ఆలోచించాల్సినటువంటి సమయం. డీలిమిటేషన్ అంశం అనేది ఎన్నికల రాజకీయాలకి సంబంధించింది కాదు, ఇది రాబోయే 50 సంవత్సరాల రాజకీయ శక్తి సమీకరణాలకి సంబంధించింది. ఇప్పుడు కేంద్రంలో అధికార సమీకరణాలని, రాష్ట్రాల ప్రభావాన్ని, నిధుల పంపిణీని, జాతీయ విధానాల రూపకల్పనని దీర్ఘకాలికంగా ఇవన్నీ ప్రభావితం చేయబోతున్నాయి. అందువల్ల అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల లాభ నష్టాల కోణం నుంచి కాకుండా జాతీయ సమతుల్యత అలాగే రాజ్యాంగ స్ఫూర్తి దృష్ట్యా ఈ అంశాన్ని చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దక్షిణాది రాష్ట్రాల న్యాయపరమైనటువంటి ఆందోళనను కూడా గుర్తిస్తూ
అట్ ద సేమ్ టైం దేశ సమాఖ్య వ్యవస్థని బలోపేతం చేసే దిశగా పరిష్కారం కనుగొనడం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి అవసరం. రాజకీయ విభేదాలు అనేవి కామన్గానే ఉన్నాయి, కానీ సౌత్ ప్రాతినిధ్యం, భారత సమాఖ్య సమతుల్యత, ప్రజాస్వామ్యం యొక్క భవిష్యత్తు ఇలాంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కంటే భావితరాల ప్రయోజనాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే నేడు చేసే పొరపాట్లను సరిదిద్దటానికి రేపటి తరాలకి దశాబ్దాలు పట్టొచ్చు. అందుకే 50% సామాన్య పెంపు కామన్గా అన్ని రాష్ట్రాలకి కూడా జనాభాని బట్టి కాకుండా ఉన్నటువంటి నిష్పత్తిని బట్టి పెంచుకునేటప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకి, తెలంగాణకి, తమిళనాడుకి, కేరళకి కూడా అవకాశం ఇవ్వాలి. 195 సీట్లు అవుతాయి. అప్పుడు నార్త్కి చూసుకున్నప్పుడు కూడా పెరుగుతాయి, ఖచ్చితంగా 50% పెరుగుతాయి. లేదు కేవలం జనాభాని మాత్రమే తీసుకుంటే ఈ 195 పెరగవసరి కదా, ఉన్న 129 నుంచి కనీసంలో కనీసం 15 సీట్ల దాకా కూడా పోవచ్చు. అప్పుడు మన ప్రాతినిధ్యం కేవలం 100 సీట్లకి మాత్రమే మిగులుతుంది. అక్కడ రెట్టింపు అవుతాయి. మరి అప్పుడేం చేస్తారు? సరే, మొన్న ప్రధానమంత్రికి ఇచ్చినటువంటి సలహాలు ఎవరైతే ఈ జనాభా ప్రాతిపదికన లేదు కుటుంబ నియంత్రణ అంశాన్ని చాలా స్పష్టంగా ఆచరించారో, అమలు చేశారో వాళ్ళకి 50% కాదు, వాళ్ళకి ఉన్న సీట్లన్నీ డబుల్ చేయాలి. మిగతా రాష్ట్రాలన్నిటికీ 50% వర్తింపజేస్తూ ఇక్కడ ఈ రాష్ట్రాల కంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలకి ఉన్న సీట్లన్నింటినీ కూడా డబుల్ చేయండి. ఇది వాళ్ళు సూచించినటువంటిది. అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణకు ఉన్నటువంటి 17 34 అవుతాయి, ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి 25 50 సీట్లు అవుతాయి. ఇలా చూసినప్పుడు కూడా మనకి కనీసం అన్ని రాష్ట్రాలది కలుపుకుని 200 పైచీలకు చేరొచ్చు. అప్పుడు సమతుల్యత అనేది ఉంటుంది. ఆదాయం బట్టి మాత్రమే చూస్తే ఢిల్లీకి మాత్రమే ఎక్కువ ఇవ్వాలి, ఢిల్లీకి మాత్రమే ఎక్కువ సీట్లు ఇవ్వాలి, తర్వాత ముంబైకి మాత్రమే ఎక్కువ సీట్లు ఇవ్వాలి. ఇంకా వేరే ప్రాంతాలకి ఎటువంటి ప్రాతినిధ్యం అనేది ఉండదు. తెలంగాణకు వచ్చేసరికి ఆదిలాబాద్లో ఏముంది, పెద్ద ఏం లేదు కదా, తీసేయండి, అక్కడ ఎంపీ సీట్ అవసరం లేదు, తీసుకొచ్చి హైదరాబాద్లో కలిపేయండి, హైదరాబాద్ నుంచి ఇన్కమ్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మాత్రమే. ఆ తర్వాత ఇంకే నగరాలు ఉన్నాయి, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఈ నగరాలు బాగా ఉన్నాయి కాబట్టి ఈ నగరాలకి ఇచ్చేసేయండి, ఇంకెక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మరి మిగతా వాళ్ళ ప్రాతినిధ్యం, వాళ్ళ వాయిస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? అలాగే ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి వైజాగ్, విజయవాడ, గుంటూరు, ఇప్పుడు అమరావతి అంటున్నారు కాబట్టి ఆ రెండింటిని కలుపుకున్న విజయవాడ అనుకున్న తిరుపతి, వీటికి ఇచ్చేసేయండి మొత్తం అంతా, ఇంకా వేరే చోట ఏం అవసరం లేదంటే మరి వాళ్ళ వాయిస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? సో ఈక్విలిబ్రియం అనేది, సమతుల్యత అనేది ఉండదు. అందుకని చెప్పే ఇప్పుడు ఏదైతే ప్రపోజ్ చేశారో 50% సీట్ల పెంపు అనేటువంటిది, దానికి అందరూ సమర్థన చెయ్యాలి అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం. చూద్దాం మరి దీని మీద కూడా ఇంకా ఏమైనా చర్చలు జరిగే అవకాశం ఉందా, ఇంకా దక్షిణాదికి లాభం చేకూర్చేటువంటి ఆలోచనలు, కార్యాచరణ ఏమైనా ముందుకు వస్తాయా అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.